మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోడుప్పల్ ఫెడరేషన్ అధ్యక్షులు రాపోలు రాములు అధ్యక్షతన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. క్యాలెండర్ను ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ బోడుప్పల్ సమస్యలపై చర్చించామన్నారు. వాటిని పరిష్కరించడానికి ముందుకు వెళ్తామని దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫెడరల్ అధ్యక్షులు రాపోలు రాములు గత శతాబ్ద కాలంగా బోడుప్పల్లోని వివిధ సమస్యలపై ఫెడరేషన్ పోరాడి పరిష్కారాలను సాధించినట్టు తెలిపారు. ఇకపై ఏ సమస్యలు ఉన్నా ప్రజల తరపున ఫెడరేషన్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలానికి చెందిన ఫెడరేషన్ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫెడరేషన్ అధ్యక్షుడు రాపోల్ రాములు గారి అధ్యక్షతన ఏదైతే నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకి నన్ను పిలిచి నాతో పాటుగా కిషోర్ గారు, యాదగిరి గారు, చీరల నరసింహ గారు, మరి వీళ్ళందరినీ కూడా పిలిచి మా క్యాలెండర్ని ఇనాగ్రేషన్ సంతోషంగా ఉంది. దానికి ఈరోజు చాలా సంతోషం. అదేవిధంగా మా గ్రామం విషయం కూడా చాలా చక్కగా చర్చించుకున్నాం. ఈ మున్సిపాలిటీలో, ఈ గ్రామంలో అభివృద్ధికి తోడ్పడ్డటువంటి సంక్షేమ సంఘం ఫెడరేషన్ ఏదైతే ఏర్పాటు చేసుకుందో ఆ ఫెడరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాలెండర్ కార్యక్రమం, దానితో పాటు ఈ గ్రామంలో ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నటువంటి ఫెడరేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపాం. దాంతో పాటు అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు, కిషోర్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు అబ్రహాం లింకన్, మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, గడ్డం యాదగిరి గారు, మా వెంకటరావు సార్, వీళ్ళందరూ కూడా మరి మా కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒక సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసినటువంటి సంస్థ ఫెడరేషన్. అది ఎప్పుడు కూడా ఈ ప్రాంత సమస్యల కోసం మాత్రమే ఉద్యమించింది, ప్రశ్నించింది, గల్లబట్టింది, బయటికి నెట్టేసింది. ఎందుకు? మా ఇంట్లో మా స్వార్థం ఏం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేమందరం కూడా లెటస్ క్వశ్చన్ అని పెట్టుకున్నాం. లెటస్ ప్రశ్నిద్దాం. ఎవరిని ప్రశ్నిస్తారు? ఏ అధికారి అయితే పనిచేస్తలేడో అధికారిని ప్రశ్నిస్తాం. ఏ నాయకుడు అయితే ఓట్లు వేసుకొని గెలిచి నేను మీకు అందరూ సహాయపడతానని చెప్పిండో ఆయన సహాయపడకపోతే ఆయన గల్ల పట్టుకోవడానికి కూడా ఫెడరేషన్ నిలబడ్డది. అట్లా అనేక మంది నాయకులతో ఢీకొన్నాం, అనేక కేసులు ఎదుర్కొన్నాం, అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు మేము రెడీగా ఉన్నాం. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి ఒక మహనీయుని సూక్తం తీసుకొని మేమందరం కూడా మహనీయుల బాటలో నడుస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా భగత్ సింగ్, గౌతమ బుద్ధుడు, ఇట్లాంటి నాయకుల యొక్క ఆదర్శాలను తీసుకొని ఫెడరేషన్ ముందుకు పోతా ఉంది. ఎవరికి తల వంచదు, తల దించదు. ఫెడరేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరి ముందు మోకరిల్లేటువంటి పరిస్థితి మన ఫెడరేషన్ కల్పించదు. ఇక తల ఎత్తుకొని తిరిగి ఫెడరేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తల ఎత్తుకొని తిరిగి మేము ఇట్లా పనిచేసినందుకు గర్వంగా ఉంది అని చెప్పుకునే విధంగా వారి పేరును మనము